పీఆర్పీ మరియు జీఎఫ్సి చికిత్సల మధ్య తేడాలు. మోకాళ్ల ఆరోగ్యానికి ఏది ఉత్తమం? చికిత్స విధానం. పీఆర్పీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్సలో రోగి రక్తాన్ని తీసుకుని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాను మోకాళ్లలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది కీళ్ల కణజాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది. జీఎఫ్సి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ చికిత్సలో రక్తాన్ని మరింత శుద్ధి చేసి కేవలం గ్రోత్ ఫ్యాక్టర్లను మాత్రమే తీసుకొని మోకాళ్లలో ప్రవేశపెడతారు. ఇది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఫలితాలు. పీఆర్పీలో ప్లేట్లెట్స్ క్రమంగా కీళ్ల పునరుద్ధరణను ప్రేరేపిస్తాయి, అందువల్ల ఫలితాలు కొంత ఆలస్యంగా కనిపించవచ్చు. జీఎఫ్సిలో నేరుగా గ్రోత్ ఫ్యాక్టర్లను ఇంజెక్ట్ చేయడం వల్ల తక్కువ కాలంలోనే నొప్పి తగ్గడం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడటం సాధ్యమవుతుంది. ప్రయోజనాలు. పీఆర్పీ చికిత్స స్వల్ప, మధ్య తరహా మోకాళ్ల సమస్యలకు మంచిది. దీనివల్ల మోకాళ్ల కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే నొప్పి తగ్గుతుంది. జీఎఫ్సి అధిక నాణ్యత గల గ్రోత్ ఫ్యాక్టర్లను ఉపయోగించడం వల్ల దీని ప్రభావం మరింత సమర్థంగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు. మోకాళ్ల ఆరోగ్యానికి ఏది ఉత్తమం? మోకాళ్ల నొప్పి తీవ్రతను బట్టి తక్కువ నుండి మోస్తరు సమస్యలకు పీఆర్పీ సరిపోతుంది. అయితే అధిక నొప్పి లేదా మెరుగైన పునరుద్ధరణ కావాలనుకుంటే జీఎఫ్సి ఉత్తమమైన ఎంపిక. డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు మోకాళ్ల నొప్పి సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB హైదరాబాద్.